అంత సినిమా లేదు, గా సినిమా పెట్టు అర్థమవుతుందా? నేను థియేటర్ లో కూడా చూడలేదు. ఏంది పొద్దున అలారం పెట్టుకొని లేచింది దీనికోసమా? 6 వాళ్ళ మ్యాచ్ చూడాల్సిందే. నీకు అర్థమైతే లేదు, ఇంకొకసారి ఇట్లా చేసినావు అనుకో రిమోట్ 4 ముక్కలు అవుతుంది, అప్పుడు అర్థమవుతుంది నీకు. అబ్బా నీకు అట్లా అనిపిస్తుందా? నువ్వు రిమోట్ టచ్ చేసి చూడు, తర్వాత ఏమైతుందో చూపిస్తా. ఏమైతుందా? ఏమైతుంది? టచ్ చేసి చూడు, ఆ తర్వాత చూపిస్తా. అబ్బా బ్రహ్మరాక్షసి నిజంగానే బగలు కొట్టేసింది. ఇద్దరు ఇట్లా ఎవరు వాళ్ళ కొట్టిర్రు? ఏ కాదు మమ్మీ, నేనేం చేయలే, అదే వాళ్ళకి కొట్టింది. మమ్మీ ఇందాక నుంచి టీవీ ఎవరు చూస్తున్నారు? వీడు. రిమోట్ ఎవరి చేతిలో ఉంది? వీడు. సో పల కొట్టింది ఎవడు? వీడే. చెప్తా ఉండు మీ పని. ఆ మహానటి బిరుదు నీకు ఇయ్యొచ్చే. మమ్మీ ఎంతసేపు? మమ్మీ నాకు మస్తు ఆకలి అవుతుంది, తొందరగా పెట్టు. ఆగే చికెన్ ఉడకొద్దా? లెగ్ పీసులు తెచ్చినావా? 2 కొట్టించుకొచ్చిన, నీకొకటి అన్నయ్యకొకటి. మెక్కేస్తా. మమ్మీ ఆగు, ఏందిది? నీకు తెలియదా నాకు లెగ్ పీసులు ఇష్టమని? ఏందో చెత్త ముక్కలు అన్నీ వేస్తున్నావు. ఏవి లెగ్ పీసులు ఏవి? అవునరా, 2 తెచ్చినా, ఇంకోటి ఏమైంది? ఏమైందా? నాకు అర్థమైంది, ఇది పక్కా మెక్కేస్తుంటది 2 తీసుకొస్తే. ఏయ్ కామన్ సెన్స్ లేదా నీకు? 2 తెచ్చినప్పుడు ఒకటి నాకు పెట్టి ఒకటి నువ్వు తినాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? హో, ఇప్పుడు కామన్ సెన్స్ ఎట్లుంటది? నీ లెక్క ఉంటుందా, నా లెక్క ఉంటుందా? పో. సరే చూసుకుంటాం, ఏముంది అందులో, మాకు అలవాటే కదా. హారీ లేవు, ఎంతసేపు పండుకుంటావు రాఖీ పండుగ రోజు? ఆడు లేచిండా? వాడెంతసేపు తయారవుతాడే? నువ్వు లేచి ముందు తయారుగా. అయినా నేను కట్టాను మమ్మీ, నేను ఎంతో రక్షణ చేసిన వాడు వేస్ట్ గాడు. తప్పమ్మా, అట్లా అనకూడదు. రాఖీ పండుగ రోజు అన్నయ్యకి చెల్లి రాఖీ కట్టాలి, చెల్లి చేత అన్నయ్య రాఖీ కట్టించుకోవాల్సిందే. లే చాక్లెట్. థ్యాంక్ యూ. రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెల పండగ. ఇది ఎక్కడున్నా మీరు ఎప్పుడైనా పెళ్లిళ్ళైనా ఏమైనా కూడా అన్నయ్య దగ్గరికి వచ్చి నువ్వు రాఖీ కట్టాలి. అన్నయ్య కూడా ఎప్పుడు చెల్లికి రక్షణ ఇస్తూ అభయం ఇస్తూ దానికి ఎప్పుడు నువ్వు అండగా ఉండడం ఇంపార్టెంట్. ఎవరైనా అన్నయ్యలో ఎప్పుడు చెల్లికి రక్షణగా ఉండడమే రాఖీ పండుగ యొక్క ఉద్దేశం. ఎక్కడున్నా మీరు ఎప్పుడున్నా హ్యాపీగా ఆనందంగా చక్కగా రాఖీ పండుగ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. బాగా దీవించు అన్నయ్యని. నీ దీవెనలు వాడికి ఎప్పుడు పైకి వెళ్ళడానికి ఇది అవుతాయి. కాబట్టి వాడు ఎప్పుడు నువ్వు దీవిస్తూ చెల్లితో ఎప్పుడు తిట్లు తినద్దు, ప్రేమగా చక్కగా మాట్లాడాలి. చెల్లిని అసలు తిట్టకూడదు ఎప్పుడు. కట్నం బయటవా? రాఖీ కట్నా కదా. ఓ అదా, ఆల్రెడీ నీకు పంపించేసిన, ఫోన్ చెక్ చేసుకోపో. థ్యాంక్ యూ అని స్వీట్. యో వెల్కమ్. బాయ్ బాయ్.
వికారాబాద్లో 2018-19లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే 30 లక్షలు 40 లక్షలు ఉండే, ఇప్పుడు సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనాల ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 కిలోమీటర్స్ 60 to 100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?